హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో నాటు వంకాయ పచ్చి కారం అండి. అది ఎట్లా చేసిందో ఒకసారి అయితే మీకు చూపిస్తున్నా ఈ వీడియోలో. నాటు వంకాయ అసలు ఈ పేరు పచ్చికారం వేసి చేస్తే అసలు టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒకసారి వీడియోలో మీ ప్రాసెస్ చూపిస్తా. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే 1/2 కేజీ తీసుకున్నా వంకాయలు, నాటు వంకాయలు. సో ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె అవుతుందండి. అది 4 టేబుల్ స్పూన్ల నూనె అయితే పోసుకోండి. దీనిలో మంచిగా నూనె వేడవనియాలి. నూనె మంచిగా వేడైన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి గింజలు ఇవన్నీ మంచిగా అవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే. అవైతే వేసుకుందాం. అవి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా మంచిగా ఫ్రై అవ్వాలండి నూనెలో. ఎప్పుడు కానీ నూనె అనేది మంచిగా నూనె వేడైన తర్వాత ఇవి ఉల్లిగడ్డలు అనేది ఇవన్నీ వేస్తే మంచిగా కర్రీకి టేస్ట్ వస్తుంది, తొందరగా ఫ్రై అవుతాయి. అవి పచ్చి పచ్చి వాసన ఉండదు. దాని తర్వాత పచ్చికారం వేసుకుందామండి. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను, కొంచెం ఉప్పు వేసుకొని. సో అదైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకుందాము. మంచిగా నూనెలో మంచిగా ఇట్లాగా కలుపుతుంటే అది మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిరపకాయల పేస్ట్ అందులో వేస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత మెంతాకు వేసుకుందాం. మెంతాకు అనేది ఏ కర్రీకైనా నేను చాలా హెల్త్కి మంచిది, అందుకనే నేను కంపల్సరీ వాడతా అది మెంతి ఆకు. అది దొరకనప్పుడు ఓకే, కానీ దొరికితే మాత్రం కంపల్సరీ వేస్తాను నేను. సో ఇదంతా మంచిగా మొత్తం పోపులో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను వేసుకొని మంచిగా ఇదంతా మొత్తం కలవాలండి. మంచిగా కలిసేటట్టు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయితేనే పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వంకాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇదంతా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వంకాయలు వాటర్లో ఉప్పు వేసుకొని అందులో కోసుకొని అందులో వేసుకుంటే వంకాయ ముక్కలు అనేది నల్లగా ఉండదండి. చూడండి లేతగా తీసుకున్నాను నేను, ఎంత మంచిగా ఉన్నాయి కదా తెల్లగా. అట్లా కలర్ మారవండి. ఎప్పుడు కానీ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మనము వంకాయలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ముక్కలు. అప్పుడు ఇవి కలర్ మారకుండా మంచిగా ఉంటుంది, కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. 5 నిమిషాలు పెట్టుకొని తీసిన తర్వాత చూడండి పొగలు వెళ్తున్నాయి మంచిగా. ఒక్కసారి అయితే కలుపుకుందామండి కర్రీని. ఫ్రై అండి ఇది పచ్చికారం వంకాయ ఫ్రై, నాటు వంకాయలు. అయితే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది చారు, మంచి పచ్చిపులుసు కానీ చల్లచారు కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మస్తు ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకుంటే. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యి కొంచెం అవి ఫ్రై అయినాయి. సో ఇప్పుడైతే కొద్దిగా కారము రుచికి సరిపడా, మనం పచ్చికారం వేసినాం కదా, ఎక్కువ కారం పట్టదు. 1 టేబుల్ స్పూన్ కారం వేసిన 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి. ఒకసారి అయితే మొత్తం మంచిగా కలుపుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా. వంకాయ అయితే చాలామంది ఇష్టపడతారండి కర్రీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే మూత పెట్టుకుందాం మనము, అదంతా ఉప్పు కారం ముక్కలకు పట్టుకునేలాగా. చూడండి ఆయిల్ అనేది కొంచెం ఇట్లా బయటకు వస్తుంది, తేలుతుంది కదా. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి మంచిగా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో. వేసుకొని మరొకసారి అయితే మంచిగా కలుపుకుందామండి. దీనికి చింతపండు రసము, చల్లచారు అవి వేసుకొని మంచిగా పాపడ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, అదురుతుంది. ఒక పచ్చడి ఏదైనా నంచుకుండాలి, మామిడికాయ పచ్చడి కానీ ఏది కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించినట్టు. పచ్చికారం వేస్తే ఏ కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయల కంటే. కారం మిర్చి గ్రైండ్ చేసుకుంటే. సో ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో అవి కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే తప్పకుండా చేసి చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే.